హాయ్ అండి. ఫస్ట్ బ్లౌజ్ మనం వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజు ఇట్లా వేసుకోవాలి నీట్గా. వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ కంపల్సరీ ఇట్లా నీట్గా వేసుకొని మనం కొలుసుకోవాలి. చూడండి, షోల్డర్ వచ్చి నాకు 5 వచ్చింది. ఇదిగోండి, ఈ 10th వచ్చింది, 22 వచ్చింది. పొడవు వచ్చేసి 14. నేను ఇప్పుడు ఎలా పెట్టుకుంటారో చూడండి. మనం పొడవు మాత్రం బ్లౌజ్ సైజ్ తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడికి మనకి గీత గీసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా పొడవు ఇక్కడికి వచ్చింది. బ్లౌజ్ పొడవు ఇక్కడికి పెట్టుకున్నాను. నేను 5 వచ్చింది కదా, కొంచెం ఖర్చులకు ఎక్కువ ఉంచి 5.5 పెడుతున్నాను. చూడండి, 5.5. ఇక్కడ సంఖ భాగం కూడా నేను 5.5 తీసుకుంటున్నాను. ఇది మాత్రం 12 వచ్చింది కదా, మనకు 1 ఇంచు పోతుంది కాబట్టి వెనకాలకి ఇది కంటే ముందుకు 1 ఇంచు తక్కువనే తీసుకోవాలి. 12 అంటే 11 తీసుకోవాలి, కానీ నేను ఖర్చులకు అవసరం అనుకొని 1 ఇంచు ఎక్కువ తీసుకుంటున్నా. 12. గల్ల 2.5. ఈ కింద వీపు భాగం మాత్రం మనం మళ్ళీ కొలుసుకోవాలి. ఇక్కడ నుంచి కళ్ళిట్లా కొలుచుకోవాలి. ఇంత వచ్చింది కదా, ఇంతకి మనం కట్ చేసుకోవాలి. హాయ్ అండి, మధ్యలో ఫోన్ కాల్ వచ్చింది, మళ్ళీ కట్ అయిపోయింది. 5.5 షోల్డరు, సంఖ భాగం 5.5. ఇది ఇట్లా పొడవు 12, ఈ పొడవు 15, గల్ల 10, ఈ గల్ల 2.5. ఓకేనా, అర్థమైందా? ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ మాత్రం కంపల్సరీ నీట్గా కటింగ్ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి. మనం ఎక్కువ గీత పెట్టిన కాడికి స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా మనం పట్టుకునేటప్పుడు కుట్టుకోవచ్చు, కానీ స్ట్రైట్గా ఇంత ప్లేట్ వేసేసుకోవాలి. ఖర్చులకి మనం ఇంత ఉంచుకోవాలి. మనం ఇంత అనేం లేదు, మన బ్లౌజులకి చూసుకొని బ్లౌజులు ఇప్పుడు మనం ఇలా కుట్టేటప్పుడు బ్లౌజ్ ఇట్లా పట్టుకుంటాం కదా, ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా కుట్టేసుకోవాలి. బ్లౌజులు కుట్టేటప్పుడు మాత్రమే కుట్టేసుకోవాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ 11 ఇంచులు తీస్తున్నాను నేను. 11 ఇంచుల కాడికి స్ట్రైట్గా ఇట్లా గీత పెట్టుకొని 2 ఇంచుల కాడికి ఒకటి, 4 ఇంచుల కాడికి ఒకటి గీత పెట్టుకొని ఇలా గీసుకోవాలి. ప్రతిసారి తక్కువ పడ్డట్టే ఇప్పుడు కూడా లైనింగ్ తక్కువ పడ్డది, కాకపోతే చూసుకొని వేసుకోవాలి. సెట్ చేసుకోవాలి ఇక్కడ ఒక దిక్కైతే. మనం ఇట్లా కట్ చేసుకుంటే ఇక్కడ తక్కువ పడుతుంది. ఓకే, ఇక్కడ వేసేసుకుందాం తర్వాత. ఇప్పుడైతే ఇక్కడ కట్ చేసి వేసుకుంటున్నాను, ఇట్లా కట్ చేస్తున్నా. ఇట్లా క్రాస్లో తీసుకోవాలి. మనకి క్రాస్లో తీసుకొని క్రాస్ పట్టి ఎంత తీసుకోవాలో చెప్తాను. 3 ఇంచులన్నర క్రాస్ పట్టి, అంటే నేను సైజు పట్టి చెప్తున్నాను కదా, లావు ఉన్న వాళ్ళకు సైజు, సన్నగా ఉన్న వాళ్ళకు సైజు అని. బుక్స్లో పట్టి సైడ్ 3 ఇంచులన్నర, ఇటు సైడ్ ఏమో 2 ఇంచులన్నర. గల్ల అయితే మనం బ్లౌజ్ పట్టి తీసుకోవాలి.
బ్లౌజ్ది ఇక్కడికి వచ్చింది కల్లా ఇక్కడ పెట్టుకోవాలి. టిక్కో పెట్టుకొని ఇలా గీసేసుకొని ఇక్కడ తక్కువ పడుతుంది ఏం ప్రాబ్లం లేదు, మనం కుట్టేటప్పుడు చేంజ్ చేసుకోవాలి. కొంచెం ఇటు తక్కువ పడితే ఏమవుతుందంటే మనకి గీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, కానీ చూసుకొని అలాగే గీసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు కట్ చేసేసుకుందాము. లైనింగ్ మాత్రం నీట్గా కట్ చేసుకోవాలి. మనం చీరలో వచ్చిన క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇది గల్లా చూడండి, నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గల్లా కూడా ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది, కాకపోతే మనకు పైన లైనింగ్ కదా లోపలిది, మనం కొంచెం పైన క్లాత్ ఎక్కువ తీసుకుంటే కింద సరిపోతుంది మన క్లాత్. ఇట్లా స్ట్రేట్గా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ క్లాత్ల మీద ఇట్లా పెట్టుకొని రెండు క్లాతులు సేమ్ పెట్టుకొని ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. అంటే మనం ఇది కట్ చేసుకోకపోతే కంపల్సరీ బుగ్గ వస్తుంది, అందులో డౌట్ ఏమి ఉండదు. బుగ్గ దీనివల్ల వస్తుందని కూడా ఏం చెప్పాము, మనం లూజ్ పెట్టుకున్న మనకి బుగ్గ వచ్చేస్తుంది. ఓన్లీ ఇది కట్ చేయకపోతే బుగ్గ వస్తుందేమో అనేది ఏమి ఉండదు. మన బ్లౌజ్ కొంచెం లూజ్ ఉన్న బుగ్గ వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం జాయిన్ చేసేసుకోవాలి, జాయిన్ చేసేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3.5, ఇటు సైడ్ 2 ఇంచులున్నర. క్రాస్ పట్టి ఏమి మారదు, సేమ్ ఉంటుంది క్రాస్ పట్టి. 3 ఇంచులున్నర 2 ఇంచులున్నర అంతే. మనకి ఇక్కడ ఇది పట్టేసరికి ఇక్కడ సరిపోతుంది. ఇదే ఆ క్లాత్. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చీరలోని హ్యాండ్స్ నేనైతే ఇలా వేసేసుకుంటాను, ఎందుకంటే ఎక్కడైనా మనకు సైడ్లకి తక్కువ పడుతుంది ఏడ అనేది తెలుస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఇట్లా వేసేసుకొని కట్ చేసేసుకుంటాను. 2 మడతలు వేస్తాను, 4 మడతలు వేయను అనమాట హ్యాండ్స్. ఇక్కడ ఉన్న క్లాత్ ఇక్కడ సైడ్కి జాయిన్ చేసుకోవడానికి వచ్చేస్తుంది. నేను కొన్నిటికైతే అలా కట్ చేసుకుంటాను, కొన్ని తక్కువ పడుతుంది అనుకునేటట్టు కంపల్సరీ అట్లా కట్ చేసేసుకుంటాను, తక్కువ పడదు అనుకునేటికి కట్ చేసేసుకోను అంతే. చిన్నగా ఇస్తాడు ముక్క మనకి సరిపోదు చూడండి, మనం మరి ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అయిపోవాలి తప్పదు. ఇది నీట్గా ఇగో నేను లైనింగ్ అయితే కంపల్సరీ నీట్గా కట్ చేసుకుంటాను కొలతల ప్రకారం. కొంచెం శారీలో క్లాత్ మాత్రం ఎక్కువ తీసుకుంటాను బ్లౌజ్ పీస్. ఇప్పుడు ఇది ఇలా వేసేసుకోవాలి. ఎన్ని రకాలుగా వేసుకొని చూడాలి చూడండి, ఎలా సరిపోతే అలా కుట్టుకోవాలి అంతే బ్లౌజ్. ఇది దాకా
నేను ఇట్లా వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, మనం చూసుకోవాలి ఎట్లా సరిపోతాయి అట్లా క్లాత్ సరిపోయేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీలకి ఇందులో తీసుకోవాలి. ఇవి జెయింట్లు కుట్టుకున్నాక తీసుకోవాలి క్రాస్ పట్టీ. హాయ్ అండి, నేను ఈరోజు లాంగ్ వీడియోలో వేసింది నేను షార్ట్ వీడియోలో చెప్తాను. 14 ఇంచులన్నర పొడవు, 13 ఇంచులు వెడల్పు, 10 ఇంచుల కాడికి ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళది 10 ఇంచుల కాడికి వచ్చింది కాబట్టి. గల్ల వచ్చేసి 10 ఇంచులు. మొత్తం కింద వీపు భాగానికి 4.5 ఉంచేసినాం గల్లకి. ఈ గల్ల మాత్రం 2.5. ఇక్కడ ఖర్చులకి నేను 3 ఇంచులు ఉంచేసినాను చూడండి. మొత్తం 13 ఇంచులు తీసుకున్నాను. మీడియం సైజు వాళ్ళకంతా ఈ కొలతలు తీసుకుంటే సరిపోతుంది. వెనకాల భాగంది, ముందు భాగం ఇవి ఇదిగోండి. ఈరోజు లాంగ్ వీడియోలో పెట్టినా చూడండి.